ఓ అమ్మ అమ్మలక్కలన్నీ నిండే ఉన్నారు. బంగారు నగలు ఎందుకు వేసుకున్నావు? బంగారు నగలన్నీ ఇంట్లో దాచుకోండి సరేనా? ఓ అంటే బంగారు నగలు వేసుకొని ఎందుకు వచ్చినావు బయటికి? లోపలికి పో లోపలికి పో. ఆగో ఏమైంది? ఏమో అందరు గట్ల చెప్పుకుంటా పోతున్నది. ఓ మాగు సిటీలో దొంగలు ఎట్లా తయారైనారు తెలుసా? పుస్తల తాడును కూడా తీసుకొని పోయేటట్టున్నారు సరేనా? జాగ్రత్త వెళ్ళు, జాగ్రత్త మంచిగా వెళ్ళు. ఓ మంగ్లీ ఏమో సైలెన్సర్ లేని బండి లెక్క అందరి చెవులో మూత పెట్టి పోతున్నావేంది? మూత కాదు, ముందుగా నీ మూతికి మూత పెట్టుకో. తెలుస్తలేదా సిటీలో రోజుకి ఎన్ని శైలు దమ్మకపోతుర్రో? తెలుసు కానీ పోలీసులు దేవులాడుతున్నారట దొంగల కోసం. నువ్వేమన్నా పోలీసు అనుకుంటున్నావా? రెస్పాన్సిబిలిటీ ఉన్న జర్నలిస్టులమ్మా నేను, సిటిజన్ పోలీసును. అబ్బా నువ్వు నీ ఓవర్ యాక్షన్. నువ్వు చెప్పంగానే దొంగలు చదువుకొని పారిపోతారా? అరే మంగ్లీ చెప్పిందిరా, హైదరాబాద్ లిగా గొలుసులు కొట్టేసుడు ఈజీ కాదని మూటా ముల్లే చదువుకొని ఉరుకుతారా? నా మాటలు విని కనీసం ఒక్కరు జాగ్రత్త పడ్డా సాల్. నెల రోజుల బువ్వ ఒక్క రోజుల్లో తిన్నంత హాయిగుంటది తెలుసా? హెబ్బే నీ ఏషం నువ్వు. దొంగ నీ డ్యూటీ దొంగతనం అని పని ఆడు చక్కగా చేసినట్టు పోలీసుల పని పోలీసులు కూడా చక్కగా చేస్తే గిట్లయితే. అబ్బా సావిత్రి సావిత్రి, నేను కాలు ఎంత పెద్ద దొడ్డు బల్లు ఉన్నది చూడాడా. అబ్బా చూసినావా? నీ వెనకాల బల్లున్న ముచ్చట నీకే తెలియదు. అసొంటిది ఎక్కడనో ఎవడో దొంగోడు చైన్ కొట్టేసుకుపోయే ముచ్చట పోలీసు వాళ్ళకి ఎట్లా ఎరకైతదమ్మా? అంటే గస్తీ చేయాలి కదా గల్లీలో పొంటి. నువ్వు చెప్పినావని దొంగోళ్ళకి చెప్తా. సరిగ్గా పోలీసు వాళ్ళు గస్తీ దిగే టైంలోనే రండి, మీ పని మస్తు ఈజీగా అయిపోతుందని నీ పేరు చెప్పి చెప్తా సరేనా? గంత ఏటకారం ఎందుకులే అమ్మా. ఎక్కడనో గల్లీలు పొంటి జరిగే దొంగతనాల గురించి ఎక్కడనో ఉండే పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? ఎట్లా చూస్తారంటే హైదరాబాద్ అంతా సీసీ కెమెరాలు పెట్టాలి. దొంగోడు ఏడున్నాడో ఉత్తగానే దొరికిపోతాడు. అదే పని చేస్తున్నారు. లచ్చ కెమెరాలు పెడుతున్నారంట సిటీలా. ఇక సీమ సిట్టుక్కుమున్నా తెలుస్తుంది అందరికి. ఇక మరి అదివర దాకా బంగారం వేసుకోకుండానే తిరగాల ఆడోళ్ళు సిటీలా. అదేదో దొంగతనాలు మన హైదరాబాద్ లో ఒక్క కాడనే జరిగినట్టు మాట్లాడబడితే పోయి బెంగళూరులో చూడిపో పారి. రైలు చైన్ గుంజనోడు కూడా ఆడోళ్ళ మెళ్ళ సైన్ గుంజకపోతుందట. దేవుడా, దొంగతనాలలో కూడా మిగతా రాష్ట్రాలతో మనకు పోలికనా? మనది బంగారు తెలంగాణ అనుడే పాపం ఉన్నదిరా నాయన. ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయంట 15 గ్యాంగులు బంగారు గొలుసులు దెంకపోనికి. 15 గ్యాంగులా? ఆ బట్టి వాసుగాలేనా చైన్లు ఎత్తుకుపోయేది? గాలేనట. బ్యాంకుల కాడ రైల్వే స్టేషన్ల కాడ కొట్టేసుడు ఓల్డ్ మోడల్ అయిందని ఈ గల్లీలు పొంటి తిరుక్కుంటూ కొట్టేస్తుర్రు చైన్లు. అబ్బో అందరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు వస్తారని చూడకుండా మనది మనమే జాగ్రత్త ఉండాలి. కాకి మొటాడి బంగారు గొలుసులు అంటే మెళ్ళ వేసుకొని తిరక్కండి, ఇంట్లో దాచి పెట్టుకోండి. ఓ కానిస్టేబుల్ ఆయన నమస్తే, గస్తీ తిరుగుతుర్రా? ఇగో నేను కూడా అదే పని మీద ఉన్నా. చలో ఇక. అబ్బో మంగ్లీ పోలీస్ డ్యూటీ మంచిగానే చేస్తుంది కదా. పోనీ తిని రియల్ అన్న పని చేస్తుంది.